హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నా డే వచ్చేసి స్టార్ట్ అయిపోయిందనమాట. అందరికీ ఫస్ట్‌గా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే నేను టీతో అయితే స్టార్ట్ చేశాననమాట డే అనేది. ఈ రోజు వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సెస్ మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తారు. వెడ్నెస్‌డే, థర్స్‌డే వచ్చేసి లంచ్ బాక్స్ అనేది మార్నింగే ప్రిపేర్ చేశానండి. ఇక్కడొచ్చేసి కాలీఫ్లవర్ అనేది హాట్ వాటర్‌లో వేసి కొంచెంసేపు అయితే మగ్గనిస్తాను. ఎందుకంటే దాంట్లో ఉన్న పురుగు ఇవంతా కూడా మనం కొంచెం పసుపు ఇవన్నీ వాటర్‌లో వేసి కొంచెం హీట్ చేయటం వల్ల ఏమన్నా ఉన్నా కూడా క్రిములు కానీ ఇవన్నీ ఉన్నా కూడా చనిపోతాయండి. ఇలా అయితే బాయిల్ చేసి పెట్టుకుంటాను. దానికి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. టమాటాలు, ఉల్లిపాయలు, కర్రీలోకి ఏమేం కావాలో అవన్నీ అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి రైస్ అయితే పెట్టేసానండి. పిల్లలకి కెటిల్‌లో వాటర్ అయితే పోసి వాటర్ అయితే హీట్ చేశానండి. పిల్లలకొచ్చేసి లంచ్ బాక్స్ కూడా పెడతాను కాబట్టి ఫాస్ట్‌గా అయితే అయిపోవాలండి. మా హస్బెండ్ వచ్చేసి 9:30, 10కి అయితే ఆఫీస్‌కి వెళ్తారు. పిల్లలకి లంచ్ బాక్స్ లేకపోతే నిదానంగా అయినా చేస్తాను కానీ పిల్లలకి కూడా వెడ్నెస్‌డే, థర్స్‌డే త్వరగా పంపిద్దాము. పిల్లలు కూడా గొడవ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఈ వీకు సండే యాన్యువల్ డే ఉంది కాబట్టి పిల్లలు కూడా కొంచెం బిజీ అవుతారు. క్యారేజ్ వచ్చి తీసుకోవాలన్నా కూడా. అందుకని పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడొచ్చేసి పిల్లలైతే రెడీ అయిపోయారండి. ఇక్కడైతే పిల్లలైతే రెడీ అయిపోయారు. మా చిన్న బాబు వచ్చేసి, పెద్ద బాబు నేను పెడతానులే బ్యాగ్‌లో క్యారేజెస్ అంటే, లేదు మీ అన్నయ్య నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి తనే సర్దుకుంటున్నాడండి బ్యాగ్‌లో అయితే. డైలీ వచ్చేసి ఓన్లీ ఒక స్నాక్స్ బాక్సే ఉంటుంది. కానీ ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఉంది కాబట్టి, బయట తీసుకొని వెళ్ళు నాన్న పట్టుకొని వెళ్ళు అంటే, లేదమ్మా నేను బ్యాగ్‌లోనే పెట్టుకుంటానని చెప్పేసి చిన్న బాబు అయితే అలా పెట్టుకున్నాడు. పిల్లలు అది వెళ్ళిపోయిన తర్వాత ఇలా అయితే చేస్తానండి. మనకేంటంటే ఇది మార్కెట్‌కి వెళ్ళొచ్చిన రోజు వ్లాగ్ అండి. ఇది ఈ రోజు వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తున్నాను. వ్లాగ్ అనేది ఎలా ఈవినింగ్ మనం మార్కెట్‌కెళ్ళొచ్చిన తర్వాత పిల్లల లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆ రోజైతే మనము ప్రతి ఒక్కళ్ళు కూడా పిండిలైతే ఇంట్లోనే వేసుకుంటాం కదండీ! బయట పిండిలయి తీసుకోవాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. ఆ పిండి తీసుకున్నా కూడా మనం ఒక 2, 3 మెంబర్స్‌కి మాత్రమే వేయగలుగుతాము. 2, 3 మెంబర్స్ బాగా తినేవాళ్ళైతే ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఎంత పెట్టి కొనుక్కొచ్చినా కూడా. కానీ మనం ఇంట్లో పిండి అనేది రెడీ చేసుకుంటే మన హెల్త్‌కి కానీ అంతా మనం చూసుకుంటాం కాబట్టి ఇబ్బందయితే ఉండదండి. మనకెలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పిల్లల లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేసేసానండి. ఆ రోజు మీరు అందరూ లైవ్ కానీ, వ్లాగ్ కానీ చూసే ఉంటారు కదా! షాపింగ్‌కెళ్ళొచ్చిన రోజు వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజొచ్చేసి నేను తీసుకొచ్చిన కూరగాయలు, పూలు, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే సర్ది పెట్టేసానండి. గ్రైండర్ అయితే వేస్తున్నాను. చూడండి ఇవన్నీ కూడా పూలైతే పక్కన పెట్టేసాను. బట్టలైతే ఇలా అయితే మడత పెట్టి పక్కన పెట్టేసానండి. గ్రైండర్ వేస్తూ నేను నా పనులైతే చేసుకుంటానండి. పిల్లల్ని చదివిస్తూ పూలైతే కడుతున్నాను. చూడండి మనకిక్కడ తమిళనాడులో పూలనేది ఇలా ఉంటాయండి. ఇవొచ్చేసి కాకడ మల్లె అంటారు. కానీ ప్రతి ఒక్క లేడీ కూడా కొంచెం పూలైనా పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే చాలామంది పూలనేది ఇష్టపడిన వాళ్ళుంటారు. పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం పూలనేది పెట్టుకుంటూ ఉండాలి. తలలో ఒక 2 పూలైనా పెట్టుకోండి. నేనైతే నాకు అలవాటండి. స్వామికి వీక్లీ వెళ్లి తీసుకొచ్చుకుంటాను కదా! మాల వేయాలన్నా, నేను పెట్టుకోవాలన్నా ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చి కట్టి పెట్టుకుంటాను. ఇక్కడైతే పిల్లలు స్నాక్స్ అయితే అడిగారండి. గ్రైండర్ ఇవన్నీ పనులు చేసుకుంటూ ఇంట్లోనే మైక్రోవేవ్‌లో పెట్టుకునే పాప్‌కార్న్ అన్నమాట. ఇవి డైరెక్ట్‌గా ఇలానే ఇస్తారండి. దాంట్లో మనకి మొత్తం మిక్స్ చేసి ఇస్తారనమాట. ఇలా అయితే పాప్‌కార్న్ ప్యాకెట్ అనేది తీసుకొచ్చి నేను డైరెక్ట్‌గా మైక్రోవేవ్‌లో దీన్ని పెట్టేస్తానండి. ఇది వచ్చేసి 1 మినిట్ తర్వాత మనకి డైరెక్ట్‌గా మనం తీసేయొచ్చు. చూడండి మీకే చూపిస్తున్నాను. మైక్రోవేవ్‌లో ఇలా అయితే పెట్టేస్తాను. దాన్ని కొంచెం అటు ఇటు షేక్ చేసి దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ మొత్తం మిక్స్ అయ్యేలా చేసి ఇక్కడైతే ఆన్ చేశానండి. ఆన్ చేసిన తర్వాత మనకి 1 మినిట్ తర్వాత పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇక్కడ టైం అయితే సెట్ చేసుకోవాలండి. టైం సెట్ చేశాను చూడండి. మనకదంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. 1 మినిట్ తర్వాత మనకి పాప్‌కార్న్ అనేది మనకి షాపింగ్ మాల్‌లో పాప్‌కార్న్ ఎలా ఉంటుందో అలానే మిక్స్ అయ్యి వస్తుందండి. చూడండి పాప్‌కార్న్ అయితే ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోతుంది. చూడండి మనం పెట్టినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చాలా బావుంటుందండి. ఇక్కడ మైక్రోవేవ్ ఉంది కాబట్టి నేను ఇలా అయితే తీసుకొచ్చి పెడతాను. చూడండి పాప్‌కార్న్ అయితే ఎంత బాగా వచ్చాయో. పిల్లలు కారంగా అలా కూడా ఇష్టపడతారు. ఇక్కడైతే మేము పాప్‌కార్న్ తింటున్నామండి. అటుపక్క గ్రైండర్ వేసుకుంటూ, ఇటు పూలు కట్టుకుంటూ పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేసానండి. నా వ్లాగ్ అయితే ఇలా జరిగింది. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.